హాయ్ ఫ్రెండ్స్, డ్రైవర్ సోదరులందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ మార్నింగ్ కాచిగూడ రైల్వే స్టేషన్ డ్రాప్ ఉందని చెప్పాను కదా. ప్రజెంట్ పికప్కి అయితే వచ్చేసిన. టైం అయితే 4:11 అవుతుంది. రీడింగ్ 0 చేసిన. డ్రాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ చేస్తా. ఇదే పికప్ లొకేషన్, గేట్ కనిపిస్తుంది కదా, అది. ఫ్రెండ్స్, 16 కిలోమీటర్ అయితే వచ్చినాం. మేడం 500 అయితే ఇచ్చింది. ప్రజెంట్ కాచిగూడ స్టేషన్లో ఉన్నాం. మార్నింగ్ ఎంత రష్ ఉంది చూడండి. ఫుల్ వెహికల్స్, బుకింగ్లు మాత్రం లేవు. కానీ స్టేషన్లో కాచిగూడ డ్రాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ అయితే డ్రాప్స్ పడలేదు. అన్నీ దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన, పడలేదు. బయటకు వచ్చేసి దాదాపు ఇక్కడ మన నాంపల్లి దాకా వచ్చేసిన, అయినా కూడా రాలేదు. అక్కడనే పక్కన పెట్టుకొని కొద్దిసేపు వెయిట్ చేసిన. ఆ తర్వాత 6:30కు అయితే నాకు రిజర్వేషన్ వచ్చింది ఇక్కడ మైదుపట్నం నుంచి. అదైతే ఓకే తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇక అక్కడనే ఉన్నా, వెయిట్ చేసిన. ప్రస్తుతం అయితే పికప్ అయితే వచ్చేసిన. 6:30 అవుతుంది. ఇక హోటల్ పార్క్ కాంటినెంటల్ మాసప్ ట్యాంక్ దగ్గర, ఆ హోటల్ దగ్గర అయితే ఉన్నా. ఇది హోటల్ పార్క్ కాంటినెంటల్. పికప్ అయితే వచ్చిన. కస్టమర్కి అయితే కాల్ చేసిన, వస్తున్నా 2 minutes అని చెప్పేసి అన్నాడు. టైం అయితే 6:30 అవుతుంది బరాబర్. ఓకే, మార్నింగ్లో బుకింగ్స్ ధనాధన పడాలా. ఇవాళ అయితే ఏందో అసలు. కాచిగూడ తర్వాత దాదాపు 1.5 గంట పోయింది టైం. ఒక్క బుకింగ్ లేదు. ఏం చేస్తాం. ఓకే, ఎయిర్పోర్ట్ డ్రాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ అయిపిస్తాను. ఎయిర్పోర్ట్ డ్రాప్ అయిపోయింది ఇప్పుడే. రాగానే మళ్ళీ నాకు ప్రీమియర్ పిన్ అయితే వచ్చేసింది. వెళ్ళేసి టిఫిన్ చేసి పికప్ అయితే వెళ్ళాలి. రైట్, ఈ డ్రాప్లో అయితే మనకు 601 అయితే కలెక్షన్ వచ్చింది, క్యాష్ కలెక్షన్. ఇక మనకెంత ఇచ్చిండు అనేది చూపెట్టలే వాడు, చూడాలి. ఈ డ్రాప్ నెక్స్ట్ బయటకు పడ్డాక ఆ డ్రాపు ఈ డ్రాపు 2 కలిపి మీకు అప్డేట్ ఇస్తాను. మనకు వచ్చిన కలెక్షన్ అయితే 601 రూపాయి ఈ డ్రాప్లో. చలో, ఇంత తొందరగా రాదనుకున్నా. పికప్ తొందరనే వచ్చింది, మన లక్. లేదంటే అమ్మాయి ఈయన్నే కూర్చుంటుంటుంది 10 గంటల దాకా 11 గంటల దాకా. చలో, టిఫిన్ చేసేసి జల్దీనైతే వెళ్దాం. ఇప్పటివరకు అయితే ఊబర్లా 3 ట్రిప్లు అయినాయి. 3 ట్రిప్లకు 1396 అయింది. ఎయిర్పోర్ట్ నుండి అయితే నాకు ఎక్కడ గచ్చిబౌలి పడ్డది. ఇగో ఎయిర్పోర్ట్ నుండి గచ్చిబౌలి, ఇది కాదు, దీనికంటే ముందు డ్రాప్. ఇది ఎయిర్పోర్ట్ నుండి డిఎల్ఎఫ్ సైబర్ సిటీ గచ్చిబౌలి. దానికి ఎంత వచ్చిందంటే మనకు 32 కిలోమీటర్లకు 432 రూపాయలు ఇచ్చిండు. మళ్ళీ సేమ్ డిఎల్ఎఫ్ నుంచి అల్వాల్ పడ్డది. దాని తర్వాత
ఇది 27 కిలోమీటర్లకు 428 రూపాయలు అయితే మనకి ఇచ్చిండు. అయితే ఈ అల్వాల్ వచ్చిన డ్రాపు సార్ ఏమన్నారంటే, అల్వాల్ వచ్చిన తర్వాత ఈ డ్రాప్ క్లోజ్ చేయి, నాకు సిటీలో ఒక 2-3 పికప్ అంటే సిటీలో 2-3 ప్లేస్లను విజిట్ చేయాలి, ఆ తర్వాత ఎయిర్పోర్ట్లో దింపాలని చెప్పేసి అన్నాడు. సాయంత్రం 6 గంటల వరకు ఓకే అని చెప్పిన. మొత్తము ఈ అల్వాల్ డ్రాప్ 553 రూపాయల బిల్లు కాకుండా ఇంకొక 2500 అయితే అడిగిన. ఓకే అని చెప్పేసి అన్నాడు. 3000 అడిగిన యాక్చువల్గా, కాకపోతే ఇక ఆయన 2500 కంటే ఎక్కువ ఇవ్వను అని చెప్పేసి అంటున్నాడు. చూద్దాం. అయితే ఇక్కడ నుంచి అల్వాల్ నుంచి ఇక్కడ మన సనత్ నగర్ వెళ్ళాలట, సనత్ నగర్ నుంచి పలక్నామా వెళ్ళాలట, పలక్నామా నుంచి ఎయిర్పోర్ట్ 3 డ్రాప్లట. మొత్తం 3 డ్రాప్లకు 2500 వర్కౌట్ అవుతుందా కాదా అనేది చూడాలి. అసలు బండి ఎంత తిరుగుతుంది అనేది చూడాలి. ప్రజెంట్ అయితే రీడింగు 120 కిలోమీటర్స్ దగ్గర ఉంది. మార్నింగ్ నుంచి మనం తిరిగిన రీడింగ్ ఇది. 120 కిలోమీటర్ల నుంచి స్టార్ట్ అయ్యి ఎయిర్పోర్ట్ వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ చేస్తా ఎంత తిరిగింది, మనం చెప్పిన రేట్కి వర్కౌట్ అయిందా లేదా అనేది చూద్దాం. ఇగో మార్నింగ్ కంటిన్యూషన్ ట్రిప్ ఇది, అదే ప్రైవేట్ డ్రాప్ అని చెప్పాను కదా. ఓవరాల్గా 183కి వచ్చింది రీడింగ్. అంటే మనం 120 దగ్గర ఉన్నప్పుడు స్టార్ట్ చేసినాం కదా, 183 అంటే 63 కిలోమీటర్స్కు 2500 అయితే మాట్లాడిన బిల్లు. అదే 63 కిలోమీటర్స్కి 2500 అయితే ఇచ్చిండు కస్టమరు. ఇప్పుడే డ్రాప్ అయిపోయింది. ఇక ప్రజెంట్ ఎయిర్పోర్ట్ గ్రౌండ్లో ఉన్నా. ఇవాళ ఊబర్లో అయిన బిల్ అయితే 1396 మార్నింగు. 3 డ్రాప్లు అయితే కంప్లీట్. సీరియల్ ప్రస్తుతం అయితే 21-25 నడుస్తుంది ఊబర్ ప్రీమియర్. గో సెడాన్ వచ్చేసి 291, 295. డ్రాపు ప్రీమియర్ వస్తుంది తొందరగానే, 25 నడుస్తుంది సీరియల్ కాబట్టి అయిపోగానే చూడాలి. బయటకు పడ్డాక ఇంటికి అయితే వెళ్ళిపోతా. ఓకే లేదు ఇవాళ. అయితే నా అల్వాల్ నుంచి సనత్ నగర్ వచ్చిండు. సనత్ నగర్లో చాలా టైం పట్టింది. అక్కడి నుంచి మన గచ్చిబౌలి వచ్చిండు. గచ్చిబౌలి నుంచి ఎయిర్పోర్ట్. పలక్నామా డ్రాప్ అయితే క్యాన్సిల్ అయిందంట ఆయనకు. రీడింగ్ అయితే తక్కువైంది కానీ డే పోయింది మొత్తం. దాదాపు 10-11 గంటలకు ట్రిప్ స్టార్ట్ చేస్తే 11, 12, 1, 2, 3, 4, 5, 6, 6:30 గంటలు. అంటే 8 గంటలు ఆన్లైన్. అంటే ఆయన టైం, ఆయనకు కేటాయించిన టైము 8 గంటలు. 8 గంటలకు 2500 అయితే ఇచ్చిండు. ఇది రీడింగ్ అయితే తక్కువైంది కానీ టైం బాగా పట్టింది. మీకు ఎట్లా అనిపించింది 2500? అది వర్తా కాదా కామెంట్లో చెప్పండి 8 అవర్స్కి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎయిర్పోర్ట్ నుండి అయితే ఇక్కడ కొండాపూర్ వచ్చిన డ్రాపు 10 గంటలకు వచ్చింది నాకు అక్కడ పికప్. 35 కిలోమీటర్ 35.9 అంటే 36 కిలోమీటర్లకు 548 రూపాయలు అయితే ఇచ్చిండు. ఈ 150 రూపీస్ అయితే ఎయిర్పోర్ట్ ఇన్సెంటివ్. ఈ ట్రిప్తోనే మనకు నాలుగు ట్రిప్పులు కంప్లీట్ అయినాయి. 2095 రూపాయలు అయితే బిల్ అయింది. చూద్దాం. ఇక్కడ అయితే ప్రజెంట్ 11 అవుతుంది టైము. డ్రాప్స్ అయితే ఏం రావట్లేదు. ఓకే కూడా అస్సలు లేదు. వెహికల్ అయితే 221 కిలోమీటర్లు తిరిగింది. కొద్దిసేపు చూస్తా,
వస్తేనా ఓకే, రాకపోతే ఇంటికైతే వెళ్ళిపోతాయి. ట్రైన్లో అయితే ఆఫీస్ ప్లేస్ కాడ నుంచి ఇక పడలేదు. అక్కడికి మెయిన్ రోడ్, మన మియాపూర్ మెయిన్ రోడ్కి వచ్చిన తర్వాత ఒక డ్రాప్ అయితే వచ్చింది ర్యాపిడోలో. అక్కడ నుంచి కూకట్పల్లికి ఎంత 7.35 కిలోమీటర్స్కి 180 రూపీస్ ఇచ్చిండు. కానీ టైం అయితే చాలా టైం పట్టింది. ఫుల్ ట్రాఫిక్, మామూలుగా లేదు ట్రాఫిక్. ఈ డ్రాప్ తర్వాత ఇక మళ్ళా ఎటు రాలేదు. ఊబర్లో అసలు సప్పులు లేదు. బంద్ చేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా. ప్రజెంట్ అయితే ఇక్కడ సుచిత్ర రోడ్లో ఉన్నా. ఇప్పటి వరకు చూసినా పడతాయేమని, కానీ అస్సలు రావట్లేదు. ఫ్లైట్ అయితే చేసేద్దాం, రావు, వేస్ట్. టైం కూడా ఓవర్ అయిపోయింది కదా. ఇది కూడా ఫ్లైట్ చేద్దాం, క్యాల్కులేట్ అయితే చేద్దాం. ఇలా ఎంత చేసినాం మనం ఏంది అనేది. మార్నింగ్ 4 o'clock కాచగూడ స్టేషన్ పోయినా కదా, అదొక 500 ప్లస్ ఆ ఎయిర్పోర్ట్ డ్రాప్, ప్రైవేట్ డ్రాప్, మల్టిపుల్ డ్రాప్స్ ఉన్నాయి కదా అవి, అది అయితే 2500 ప్లస్ ఊబర్లో ఎంత అయింది, 2095 ప్లస్ 2095 ప్లస్ ఇందాక ర్యాపిడోలో 181. ఇవాళ టోటల్గా మన ఎర్నింగ్స్ వచ్చేసి 5276. ఇందులో మైనస్ డీజిల్ 239 కిలోమీటర్లు తిరిగింది ఇప్పటికి. ఇది ఇప్పుడు ఇంటికి వెళ్ళే వరకు 249 అంటే 250 అవుతుంది. ఇక 250 కిలోమీటర్లు తిరిగిందంటే 1400 రైట్. అయ్యో, ఇవాళ మనకు మెయిన్ ఎర్నింగ్స్ అయితే ఇది 3876 రూపాయలు. ఆన్లైన్ అవర్స్ వచ్చేసి టైం 12:30 అవుతుంది. మార్నింగ్ 4 గంటలకు అయితే స్టార్ట్ చేసినాము. 4 నుంచి 4, 12 గంటలు, 5, 6, 7, 8, 9, 10, 11, 12, ఇవి 8 గంటలు. ఆల్మోస్ట్ 20 గంటలు ఇవ్వాలి డ్యూటీ టైం. 20 hours నాన్ స్టాప్. అసలు మాట్లాడడానికి కూడా ఓపిక రావట్లేదు, అంత టైర్డ్ అయిపోయినా. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మార్నింగ్ అయితే జర ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. ఓకే బాయ్. మళ్ళీ గుడ్ నైట్ డ్రైవర్ సోదరులందరికీ.